నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పనవేల్ రాజా. మనతో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొండల సాయి కుమార్ గారు, అదేవిధంగా ఆయన అఖిల భారతీయ యాదవ మహాసభ కాకినాడ జిల్లాకి కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు సంబంధించి ఏ విధంగా ఉంది, వాళ్ళకి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, ఏంటి అనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే అండి. సాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల పట్ల పార్టీ వైఖరి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అయితే బీసీల పట్ల అన్యాయం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంకా బీసీలకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది అనేది అయితే ఇప్పటి వరకు మాకు ఇంకా అంచనా రాలేదు. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా న్యాయం చేస్తుంది అనేది రేపు స్థానిక ఎలక్షన్లో చూడాలి. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలు, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఏదైతే 44% స్థానిక ఎలక్షన్లో మాకు కేటాయించాలి, సీట్లు కేటాయించాలని మేము అడగడం జరిగింది. దానికి వారైతే 44% మీకు కేటాయిస్తాం, సార్వత్రిక ఎన్నికల్లో అయితే మేము ఒక విషయం చెప్పాం. ఏమని చెప్పాం? సార్వత్రిక అంటే 2029లో వచ్చే ఎలక్షన్ కూడా మేము ఒక డిమాండ్ చేయడం జరిగింది. 2029 ఎన్నికల్లో కూడా మాకు చట్టసభల్లో 50% కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు 44% స్థానిక ఎలక్షన్లో మీకు అవకాశం కల్పిస్తామని. పాసిబుల్ కాదు కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా 50% రిజర్వేషన్ దాటకూడదన్న నేపథ్యంలో ఇచ్చి ఉండొచ్చు 34% రిజర్వేషన్ కదా. అయితే నిన్న తీర్మానంలో 34% ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే బీసీలు ఓన్లీ స్థానిక సంస్థల్లో ఎన్నికలకే పనిచేస్తారా, చట్టసభలకు పనిచేయరా అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే చట్టసభల్లో ఏ రకమైన అవకాశాలు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మేము పోరాటాలు చేస్తున్నాం. మా జనాభా దామాషా ప్రకారంగా మాకు సీట్లు కేటాయించాలి. ఎందుకంటే స్థానిక ఎలక్షన్ నుండి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే సర్పంచులు, వాటి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆ రకంగా చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆ అవకాశాలు కూడా బీసీలకి సాధారణంగా ఇవ్వడం జరగలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగం పైగా జనాభా బీసీలు ఉన్నారు. ఏదైతే అవనివ్వండి, మిగతా ఉపకులాలు కలుపుకుని మొత్తం అన్ని కూడా 108 ఉపకులాలు ఎన్నో బీసీలు ఉన్నారు. బీసీలు ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికల్లో అవ్వచ్చు, అంటే ఓన్లీ మీరు పల్లకీలు మోసే బోయవాళ్ళలాగా ఉండిపోయారు మీ బీసీలు అంటే ఏం చెప్తారు? అది వాస్తవం, అందులో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలు ఓట్ల బ్యాంకుగానే చూస్తున్నారు బీసీలు. అంటే 60% పైన ఉన్నాం బీసీలు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే 80% ఉన్నాం. కానీ బీసీలు జనాభా దామాషా ప్రకారంగా సీట్లు కేటాయించండి అని మేము ఎంత పోరాటం చేసినా మాకు ఏ రకమైన న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటి కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే మేమైతే 44% ఇవ్వాలని అనడం జరిగింది. కానీ నిన్న నిర్ణయం తీసుకుని 34% ఇచ్చారు. దానైనా పూర్తి స్థాయిలో 33% బీసీలకి స్థానిక ఎలక్షన్లో సీట్లు కేటాయించాలి. అందులో ఏ రకమైన అన్యాయం జరిగినా మళ్ళీ మేము పోరాటం సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటాయి, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటాయి, అదేవిధంగా పార్లమెంట్ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఉంటాయి. కానీ బీసీ రిజర్వ్డ్ అనేది అసలు మన భారతదేశంలోనే అమలు కావట్లేదు. దాని మీద ఏమంటారు మీరు? బీసీలకి ఒక రకంగా ఫస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి మేము మొరపెట్టుకోవడం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలకి 50% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. 50% కల్పిస్తే మీరు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు. అవి ఉండొచ్చు. అసలు ఓట్ల బ్యాంక్ అంతా కూడా బీసీలే కదా. బీసీలు ముఖ్యమంత్రి చేయకూడదా? ఓట్ బ్యాంక్ గా ఉన్న బీసీలు
ఓట్ బ్యాంక్ గానే ఎందుకు ఉండాలి, ఎందుకు పరిపాలించే వాళ్ళని ఎవరైతే పరిపాలన చేసే వారిగా ఎందుకు మారకూడదు? ఎందుకంటే కాపుల్లో కూడా ఒక యాజిటేషన్ వచ్చింది, మా కాపులు ఎవరు సీఎం అవ్వట్లేదు అనేసి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కుల ప్రస్తావన కాదు, కానీ కాపులతో పోల్చుకుంటే బీసీలు అధిక శాతంలో ఉంటారు. ఎందుకంటే కాపుల్లో కూడా అందరినీ కలుపుకుని, ఏంటి తెలగ బలిజ కాపు అందరినీ కలుపుకుని వాళ్ళు ఎలాగైతే వాళ్ళ మెజారిటీ చూపిస్తున్నారో, మీ బీసీలు అలా చూపించి బీసీ ముఖ్యమంత్రి పీఠాన్ని అడిగే అటువంటి నాయకులు మీ బీసీల్లో తయారవ్వలేదా, లేకపోతే తయారవ్వాలనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం ఇంకా పూర్తి స్థాయిలోకి రాలేకపోయింది. కానీ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓట్ల బ్యాంకుగానే మిగిలిపోయి ఇతర సామాజిక వర్గాలకి అధికారం పీఠాన్ని ఎక్కించి పల్లకీలు మోసే బోయలుగానే బీసీలు చరిత్ర వెళ్తుందే తప్ప, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కే అర్హత బీసీ సామాజిక వర్గానికి ఉంది. కానీ ఆ రకంగా అక్కడ ప్రయత్నాలు లేవు. ప్రయత్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, కానీ దానికి ఇంకా టైము రాలేదు, వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బీసీలు అటు వైసీపీ పార్టీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు. ఏ పార్టీలో ఉన్న బీసీలు మా పార్టీ బీసీలకి ఇచ్చేస్తుంది, మా పార్టీ బీసీలకు ఇచ్చేస్తుందని బీసీ ఆత్మగౌరవ సభని లేకపోతే బీసీ ఏదో పేర్లతో సభలు పెడుతున్నారు. అంటే ఐక్యత లేనట్టుగా కనిపించట్లేదా మీ బీసీల్లో? బీసీలో ఐక్యత లేకపోవడం కాదు, బీసీలో ఐక్యత ఉంది. కాకపోతే ఏంటంటే దానికి ఒక నాయకత్వం వహించే, బీసీ నాయకత్వం వహించే నాయకుడు ప్రస్తుతం మనకి ఇంకా ముందుకు రాలేకపోవడం వల్ల పార్టీలకు ఒక మనుగడలో ఏదో ఒక పార్టీలో ఉండి వాళ్ళు మనుగడలు చేసుకోవాలనే కొంతమంది బీసీలు ఉన్నారు. కాబట్టి వైసీపీలో ఉన్న బీసీలు కానివ్వండి, జనసేనలో ఉన్న బీసీలు కానివ్వండి, బీజేపీలో ఉన్న బీసీలు కానివ్వండి, తెలుగుదేశంలో ఉన్న బీసీలు కానీ ఎవరికి వారు అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని బట్టి వాళ్ళకి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు, పార్టీలు అలాగా వాళ్ళకే ఇస్తాయి. కానీ దాన్నే తప్పగా తీసుకున్న అలాగని ఆ బీసీలకి ఒక రకమైనటువంటి స్థాయి ఉన్నటువంటి పదవులు ఇవ్వరు. ఏ రోజు మీరు గమనించారో లేదో, వాళ్ళు సామాజిక వర్గంలో ఉన్నటువంటిది బడ్జెట్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఏదైనా కానీ బడ్జెట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గాలు తీసుకుంటారు. మీలాంటి నాయకులు ఎందుకు గమనించలేదు? గమనించే పోరాటాలు చేస్తున్నాం. ఆ పోరాటాలు ఎక్కడికి పోవు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి మొన్ననే విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అంటే అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు ఒక వేదిక పైకి వచ్చి మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రేపు స్థానిక ఎన్నికల్లోని అందరూ బీసీలు అందరూ కూడా సిద్ధం కండి, మనకు రావాల్సిన వాటా తప్పనిసరి వచ్చే ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా ఎవరు ఏ స్థాయిలో పోటీ చేయగలరు, అంటే ఒక వార్డు మెంబర్ గానా, ఒక జడ్పీటీసీ గానా, ఒక ఎంపీటీసీ గానా, లేదంటే ఒక సర్పంచ్ గానా, ఏదైనా సరే చేయడానికి సిద్ధపడండి అని బీసీలకు పిలుపునివ్వడానికే మేము రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. ఆ తర్వాత ఒక భారీ బహిరంగ సభ ఏ జిల్లాకు ఆ జిల్లా బీసీలతో పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు అవ్వచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు అవ్వచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అవ్వచ్చు, ఇటువంటి ఎన్నికల్లో అభ్యర్థులు బీసీలుగా నిలబడితే పార్టీలకు అతీతంగా బీసీలు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారా? వాళ్ళ గెలుపుకు ఏమైనా సహకరిస్తారా? బీసీలు సపోర్ట్ చేస్తారా చేయరా అనేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం 34% పూర్తిగా ఇస్తే కూటమి ప్రభుత్వం బీసీలు తప్పకుండా బీసీలకు సపోర్ట్ చేస్తారు, బీసీలకు ఓట్లు వేస్తారు. కాకపోతే ఇండిపెండెంట్ గా ఒక వాళ్ళకి సీట్లు ఇవ్వనటువంటి అసమర్థత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండిపెండెంట్ గా చేస్తే ఒక బీసీ నాయకుడు, కానీ మన బీసీలకు ఒకటే చెప్తున్నాను, ఏదైతేనో మన బీసీలు ఒక అభివృద్ధి రావాలా, రాజకీయంగా ఎదగాలనుకుంటే మన బీసీ ఎక్కడైనా పార్టీ పరంగా చేయొచ్చు, లేదంటే సీటు ఇవ్వకుండా అన్యాయం జరిగితే అతను ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను కోపం వస్తుంది. వేసిన వాడు కూడా మన బీసీ సత్తా ఏటో చూపించాలంటే ఆ బీసీకి ఓటేసి నెగ్గించిన రోజునే బీసీ సత్తా ఏటో ఈ ప్రభుత్వాలు తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ లో వచ్చేసరికి, అంటే ఇప్పుడు ఎలా మారిపోయిందంటే మొత్తం 2024 తర్వాత ప్రతిరోజు రేపే ఎలక్షన్ అనే విధంగా రాజకీయాలు జరుగుతా ఉన్న కాలంలో
ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఈ బీసీ ఉద్యమాలని బీసీ అవన్నీ ఇవన్నీ పెడతా ఉంటారు. ఏంటి కారణం? ఇదంతా మిమ్మల్ని ఆ రాజకీయ పార్టీలు పావుల్లో వాడుకుంటున్నాయి, అది ఎక్కడ గుర్తించకుండా మీరు అలా వెళ్ళిపోతున్నారు ఏంటి అసలు? రాజకీయాలు మమ్మల్ని ఏదో మోటివేట్ చేసి మీరు ఎన్నికల ముందు మీరు బీసీలని మోటివేట్ చేయండి అనేది మాత్రం పార్టీలు చెప్తే చేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాదు. మీ సంక్షేమం కోసం అడగట్లేదు. కొంతమంది బీసీలు అయితే మాత్రం పార్టీలకి మనుగడకి ఒక రకంగా మీరు అన్నట్టుగా ప్రజల్లోకి బీసీల్లోకి వచ్చి వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తారు. దానివల్ల ఉద్యమాలు బలహీనపడే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉద్యమాలు ఎప్పుడు కూడా బలహీనపడవు. బీసీలు ఎప్పటి నుంచో బీసీ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలలాగే ఉండిపోయి తప్ప కార్యాచరణ జరగలేదు అంటారు. కార్యాచరణ జరగలేదన్న దాని కారణం ఏంటంటే మీరు అన్నది కూడా నిజమే. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలని ఒక రకంగా మాయమాటలు చెప్పి, లేదంటే భయపెట్టు, లేదంటే చాలా వరకు మీకు ఒక సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, మీరు ఉద్యమాల్లోకి వెళ్ళకండి, బీసీ సంఘాల్లోకి వెళ్ళకండి, పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు మంచి అవకాశాలు ఉంటాయి, ఈ రకంగా వాళ్ళని జాగ్రత్తగా అంటే బీసీలో ఒక కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంతమంది అలాంటి లోబడి ఉండి బీసీలకి కొంచెం కించపరిచే పరిస్థితి ఉంది. సాయి కుమార్ గారు క్వశ్చన్ అడుగుతారు స్ట్రైట్ గా. పార్టీలు ఉన్నాయి, వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ. ఈ ప్రధాన పార్టీలు ఒక అగ్ర వర్ణాల అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు అనుకోండి. అయితే మా పార్టీ నుంచి మేము బీసీలకు ఇన్ని ఇచ్చాము అని వైసీపీ అంటే, మా పార్టీ నుంచి మేము బీసీలకు ఇన్ని ఇచ్చామని టీడీపీ అంటే, మా పార్టీ నుంచి జనసేన వాళ్ళు మా పార్టీ నుంచి బీసీకి ఇన్ని సీట్లు ఇచ్చామని వాళ్ళంటే, వాళ్ళు ఎవరు వాళ్ళు అలా అనుకుంటే అసలు మీకు అది ఏమీ అనిపించదు అసలు. అది బస్సు పూసి మారేడుకాయ అంటారు దాన్ని. ఎందుకంటే బీసీలు ఓట్లు అంటే ఎన్నికల టైంలో బీసీ ఓట్లు కావాలి కాబట్టి ఆ రకమైన ఆ సామాజిక వర్గాలన్నీ కూడా బీసీలని వాడుకునే ప్రయత్నంలో, ఇప్పుడు మా ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఇన్ని మినిస్టర్లు ఇచ్చామంటారు ఒక పార్టీ, మా ప్రభుత్వంలో మేము క్యాబినెట్ లో ఇన్ని మినిస్టర్లు ఇచ్చామంటారు వేరే పార్టీ. అలా అది వాళ్ళ గొప్పతనమా లేదంటే మీ చేతకంటారు? బీసీలు వాడుకుంటున్నారు. అలా వాడుకోవడంలోనే కొంతమంది బీసీలకు ఏంటంటే ఏదో ఒక పదవి వచ్చేస్తుంది, జనసేన మనకి ఒక ప్రాధాన్యత ఇస్తుంది, తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తుంది, లేదంటే వైసీపీ ప్రాధాన్యత ఇస్తుంది అనే ఆలోచనలో వెళ్ళిపోయే ఆశతో అంటే మనకి ఏదోటి పదవి ఇస్తాడు, అది స్వార్థపూరిత రాజకీయాలకి లోబడి ఉంటారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీసీలు చివరి సీట్లో కూర్చోవడానికి కారణం అది మన దురదృష్టం. దురదృష్టం ఎందుకంటే మీరన్నట్టు మేము పోరాటాలు చేస్తున్నాం, సంఘాలు పెట్టి పోరాటాలు చేస్తున్నాం, అన్ని రకాలుగా కూడా ఏదైనా దౌర్జన్యాలు దాడులు జరిగినా వాళ్ళు అంటుండి మేము అన్ని రకాలు నడుపుతాం. ఆ టైంలో అయితే బీసీలందరికీ కుల సంఘాలకి పెట్టి బీసీ నాయకులకి అందరికీ కూడా ఆ టైంలో బీసీ సంఘాలు అవసరం అవుతుంది, కుల సంఘాలు అవసరం అవుతాయి. కానీ ఒక రకంగా రాజకీయంగా మన ఎదుగు ద్వారా ఒక నాయకత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఆ నాయకుడిని నిలబెట్టుకుని ఆ నాయకుడితో మనం పూర్తి స్థాయిలో ఒక రాజకీయంగా ఎదుగుదాం. ఈ రాష్ట్రంలో ఉన్న మన శాతానికి పూర్తి స్థాయిలో మనం ఉన్నాం. బీసీల ఓట్లతోటి ఈరోజు రాజకీయాలు అధికారంలోకి వస్తున్నారు రాజకీయ నాయకులు అందరూ కూడాను. కానీ మనం ఎందుకు ఎదగకపోవాలా అంటే నేను అనేది ఏంటంటే కులాన్ని నేను ఎవరిని విమర్శించను. ఎందుకంటే అన్ని కులాలు సమానమే. ఈ రోజు రాజకీయంలో ఎవరైనా ఎదగాలంటే అన్ని కులాలు ఓట్లేస్తేనే నెగ్గుతాం. కానీ ఆ అవకాశం ఇతర కులాలకే ఉంటున్నాయి తప్ప బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంత ఓటింగ్ ఉన్నా సరే కనీసం ప్రాధాన్యతటువంటి పదవులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అదే టీవీ డిబేట్లలో వాటిల్లో వీటిల్లో కూర్చుని మాట్లాడుతున్నారు మేము బీసీలకి ఇన్ని ఇచ్చాం. అదే అది మీ హక్కుగా భావిస్తారా లేకపోతే వాళ్ళు పెట్టే భిక్షగా భావిస్తారు? వాళ్ళు భిక్షగానే వేస్తున్నారు, బిస్కెట్ వేస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఏదైనా ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి బీసీలకు ఎట్టి పరిస్థితులు మీరు చాలా వరకు చూసి ఉండొచ్చు. అంటే పార్టీలో కొంతమంది బీసీలు కొంచెం ఫైనాన్షియల్ గా ఒక ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఏదో అక్కడక్కడ అవకాశం ఇస్తున్నారు. కానీ బీసీలో ఆర్థికంగా ఎదగాలంటే ఈరోజు చెప్తున్నాను మీకు ఒక విషయం, ఏ జాతి అయినా ఏ కులమైనా బీసీల్లో 143 బీసీ కులాలు ఉన్నాం.
అన్ని కులాలలో కూడా కొన్ని వరకే కొన్ని సామాజిక వర్గాలే ఎక్కువ శాతం ఉన్నటువంటి ఉన్నారు. ఒక యాదవులు చూడండి, ఈ రాష్ట్రంలో 1 కోటి వరకు ఉన్నాము. అందువల్ల మీ ఉద్యమాలు పలచబడిపోతుంది. అదే అదే మరి ఇప్పుడు అంటే కుల ప్రాతిపదికపై కూడా సీట్లు కేటాయించట్లే. అలాగే బీసీ పోరాటాల్లో జనాభా దామాషా ప్రకారంగా ఏ కులంకి ఎంత ఉంది, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని ఎంతవరకు వాళ్ళ సామాజిక వర్గం ఉంది, దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు కేటాయించమంటున్నాం. ఒక స్థానిక ఎలక్షన్లో కానీ, ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, మన ఎమ్మెల్సీలు ఇలాంటివి కూడా ఆ రకంగా ఇమ్మని మేము అడుగుతున్నా కదా. అది వాళ్ళ పార్టీలో ఎవరైతే లాబింగ్ చేసుకుని ఉంటారో వాళ్ళకే తప్ప మిగతా దానికి చేయగల సత్తా ఉండి దానికి చేయగల ఒక రేంజ్లో ఉన్న బీసీలకు కూడా ఈ రాజకీయ పార్టీలు అవకాశం ఉండలేదు. కానీ రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి అని భయపెడుతున్నారు బీసీలని. అంటే సాధారణంగా ఇప్పుడు వేరే వాళ్ళు ఏ రకంగా సంపాదించుతారో మీకు తెలుసు. కోట్లాది కోట్లు ఏ రకంగా వస్తున్నాయన్నది కష్టపడి సంపాదించే అన్ని కోట్లు రావు. కాబట్టి బీసీ సామాజిక వర్గం అనేది చాలా వరకు చిరు వ్యాపారస్తులు, తర్వాత ఏదో కూలీ నాలి చేసుకొని ఈ రకంగానే జీవనోపాధి చేస్తారు. అయితే ఏంటంటే మీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, సరే ఇస్తాం, ఒక 50 కోట్లు ఖర్చు పెడతారా అంటే అక్కడ భయపడతాడు. 50 కోట్లు ఎక్కడ తెచ్చుకెళ్తాడు? కానీ ఇచ్చి నువ్వు ఎందుకు ఇప్పుడు మీ వాళ్ళ సామాజిక వర్గంలో కూడా అంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయట్లే, ఎంపీలని. కాకపోతే ఏంటంటే బీసీలని పక్కకు నెట్టేయాలంటే డబ్బు గురించి భయపెడతా. ఒక సీట్ నీకు ఇవ్వాలి, 50 కోట్లు ఖర్చు పెట్టి. 50 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? నువ్వు సీట్ ఇచ్చి నువ్వు ఇప్పుడు వాళ్ళ గురించి ఎదటోళ్ళు నీ సామాజిక వర్గం గురించి నువ్వు ఎన్ని రకాలుగా అయితే నువ్వు వాళ్ళకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నావు, అలాగే బీసీ కూడా ఇచ్చి చేసి చూడాలి కదా. ఎందుకు చేయరంటారా? చేయరు. ఎందుకంటే బీసీలు అభివృద్ధి చెందితే ఈ రోజు బీసీలు 143 బీసీ కులాల్లో మనం న్యాయంగా చేస్తే వాళ్ళు మేమే ఒకటి మాత్రం కోరుతున్నాం మేము. ఏదంటే బీసీ జనగణన చేయండి, దాన్నే కులగణన కూడా చేయండి. అంటే బీసీలు టోటల్ గా ఎంత శాతం ఉన్నారు, అలాగే ఆ బీసీలో ఏ కులం ఎంత ఉందో కులగణన కూడా చేయమని అడుగుతున్నాం. దానికి చేయరు. ఎందుకంటే దానికి చేస్తే ఇప్పుడున్నటువంటి సామాజిక వర్గాలకి సీట్లే ఉండవు. అది అన్ని పార్టీలకు కూడా ఇబ్బంది. దానివల్ల చేయరు. అందుకే ఏదైనా అడిగేవి అనుకోండి, నువ్వు ఎంత ఖర్చు పెడతావు అంటే ఇక్కడ ధనం లేదు. ఏదైనా రాజకీయాల్లో దిగినప్పుడే డబ్బు సంపాదించే అవకాశం ఉంటది. ఈ రోజు ఇప్పుడు ఉన్నతమైన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చే సంపాదించి కోట్లు ఖర్చు పెడతాం ముందుకు వస్తున్నారు. మీకు కార్పొరేషన్ చైర్మన్తో సరిపెడతారు. కార్పొరేషన్ చైర్మన్తో సరిపెడతాం. నామినేటెడ్ పోస్టులు అయినా మన జేబుల్లో తీసుకొచ్చి పెట్టి మనం అప్పులు చేసుకుంటే పదవులు ఇస్తారు తప్ప అక్కడ నిధులు ఉన్నటువంటి కార్పొరేషన్ కూడా ఎవరు. టేబుల్ మీదే, కుర్చీ మీదే అన్ని మాయే. మేమే ఖర్చు పెట్టుకోవాలా, మేమే అప్పులు చేసుకొని ఆ పదవికి వ్యాయం చేయాలి కాబట్టి తిరగతాం అంతే. ఇప్పుడు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల పాత్ర ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, 44% ఇవ్వాలనే దాన్ని మేము అడగడం జరిగింది. అయితే ఏదో 34% ఇచ్చారు అక్కడ రిజర్వేషన్ ఒక అడ్జస్ట్మెంట్ ని బట్టి. ఆ 34% కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో మాత్రం మేము పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. 2029 అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాల దగ్గరలో ఉన్నాయి. వాటిల్లో బీసీల పాత్ర ఎలా ఉంటుంది? అంటే మీ కార్యాచరణ ఏమన్నా ఉందా? ఉంది. ఎలా? రాబోయే 2029లో తప్పనిసరి మాకు బీసీలకి ఏదైతే ఎంత శాతం ఇవ్వాలా అంటే నేను ఇందా చెప్పాను, జనాభా దామాషా ప్రకారంగా కుల ప్రాతిపదికపై ఏ కులానికి ఎంత రిజర్వేషన్ ఉంది అలాగే మాకు సీట్లు కేటాయించాలి. అలా అంటే ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 263 కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పనిసరి 2029కి డిమార్టేషన్ అవుద్ది. దాని మీద మేము కూడా ఎక్కువగా సీట్లు అడిగే ప్రయత్నాల్లో కూడా ఉన్నాం. 2029లో సీట్లు అడిగే ప్రయత్నాల్లోనే ఉంటారా మళ్ళీ, లేదంటే ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నాలు? ఈసారి అయితే మాత్రం గట్టిగా ప్రయత్నాలు ఉన్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యాత్ర చేయాలి. పాదయాత్ర, బస్సు యాత్ర, రథయాత్ర అనే ఒక ఆలోచనలో ఉన్నాం. ఈ 26 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అయిన తర్వాత స్థానిక ఎలక్షన్స్ లో
ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందో చూసిన తర్వాత రాబోయే 2029 చారిత్ర ఎన్నికల్లో కూడా మేము పెద్దన్న పాత్ర పోషించాలనేది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘాలే కాకుండా ఇంకో కొన్ని సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నాయి. వారందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి స్థానిక ఎలక్షన్స్ ప్లస్ చారిత్రక ఎన్నికలు 2029కి చాలా పెద్ద ప్రణాళిక తయారు చేస్తున్నాం. తప్పనిసరి ఈ 2029లో బీసీల్లో పెద్ద పాత్రే ఉంటుందని మీకు తెలియజేస్తాను. సాయి కుమార్ గారు, ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. బీసీలుగా టికెట్లు తీసుకునే స్థాయిలోనే ఉంటారా? టికెట్లు ఇచ్చే స్థాయి వెళ్ళరా ఇంకా మీరు? వస్తుంది. ఆ టికెట్లు ఇచ్చే స్థాయి కూడా ఏదో ఒక రోజు వస్తుంది. దానికి ఎంతో టైం కూడా లేదు. 2029కి అయితే మాత్రం ఎక్కువ సీట్లు బీసీలకి కేటాయించాలి. కేటాయించకపోతే దాని మీద మేము చేసే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ ప్రభుత్వాలకి ముందుగానే తెలియజేస్తాం. తప్పకుండా రేపు 29లో సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు కేటాయించే పరిస్థితి ఈ ప్రభుత్వాలకు ఏర్పడేలాగా మేము ఉద్యమాలు చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. అదే విషయం, 2029 సార్వత్రిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా బీసీలకి ఏదైతే వాటా ఇవ్వాలో మా హక్కును మేము సాధించుకుంటాం. అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా రేపు వచ్చే నెలలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా బీసీల సత్తా మా బీసీల సత్తా చాటుతామని మాతో కొండల సాయి కుమార్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ.